వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మనం డైట్ మొదలెట్టామండి, అసలు పని కుదరటం లేదండి. అసలు ఇంత టైం నాకే పడుతుందండి. పొద్దుట్లు ఇవ్వడం, ఇవ్వండి కాయలు అవి కోసి పెట్టుకోవడం, నిమ్మకాయ తేనె తాగడం, తర్వాత మజ్జిగలో ఫ్లాక్స్ వేసి తాగడం, ఒకసారి సొంటి వేసుకుని తాగడం, ఇవి డ్రై ఫ్రూట్స్ నైట్ ఊరబెట్టుకుని మళ్ళీ కడిగి పెట్టుకోవడం. ఇదండి టిఫిన్ అంటే టిఫిన్ తినడం తగ్గించేసానండి. కాఫీలు కూడా లేవు. ఇప్పుడు వచ్చేసి సొరకాయ చేపల పులుసు అండి. సొరకాయ చేపల పులుసు అంటే ఏం లేదండి, సొరకాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసి పెట్టుకున్న 2 బెండకాయలు ఉన్నాయండి. ఆ బెండకాయలు కూడా ముదిరిపోయినాయి. ఇవాళ బెండకాయ ఎగిరేసాను. దాంట్లో వచ్చేసి కొన్ని ఇదేనండి ముదిరినట్టున్నాయి. ఫైబర్ బాగానే ఉంటుందండి, మనం ఎందుకు పారేయాలి. చిన్న ఉల్లిపాయలు అండి, సాంబార్ ఉల్లిపాయలు కోసాను, ఒక గుప్పుడు 4 పచ్చిమిరకాయలు, 4 టమాటాలు. ఏం లేదండి, చేపల పులుసు లాగా చేయడానికి ఇది చాలా బాగుంటుందండి. సొరకాయని పాలేసి ఎగిరేస్తాను, చింతపండు టమాటాలు వేసి మెదిపి తాలింపేస్తాను, పప్పులో వేస్తాను. సరే మొన్న 3 సొరకాయలు కొన్నానండి. రోజు ఎగిరేయడం తీగా ఉంటుందండి. సరే అండి ఇవాళ చేపల పులుసులాగా వేద్దామని వేసానండి, కోసాను. ఇంకా తీయడం లేట్ అవుద్ది కదండి, ఒకసారి చెప్పేస్తాను ప్రాసెస్. ఈ చిన్న ఉల్లిపాయ గుప్పుడు అండి, 4 పచ్చిమిరకాయలు నూనెలో మనం వచ్చి ఒక చిటికెడు జీలకర్ర మెంతులు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు బ్రౌన్గా వేగాక టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా వేగినాక ఈ సొరకాయ ముక్కలు అవి పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకోవాలండి. కొంచెం సేపు తర్వాత కారం వేసుకోవాలి. ఇదిగంటే అల్లం వెల్లిపాయ, దీన్ని చేపల పులుసు ఎఫెక్ట్ రావాలంటే అల్లం వెల్లిపాయ వేయాలండి. అల్లం వెల్లిపాయ నేను మిక్సీ పట్టుకుంటా, ఇది 2 సార్లు వేస్తాను. మిక్సీలో ఆనదు కదండి, దానికోసం ఇది 2 సార్లు వేసుకుంటా. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చింతపండు పులుసు వేస్తా అండి. ఇంకా చేపల పులుసు రెడీ అండి. సొరకాయ అనే మాటే కానండి, ఫ్లేవర్ అంతా సొరకాయ పులుసు లాగా ఉండదు, మీరు చేపల పులుసు వండుకున్నట్టే ఉంటుంది. ఇదండి బెండకాయ ఇప్పుడు ఆల్రెడీ వండేసాను, అన్నం కడిగి పెట్టేసాను. ఏదో గ్రైండర్ వేసాను, అటొక అడుగు ఇటొక అడుగు. తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఏంటండి సర్కస్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఇల్లే ఓడవలేదు. ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తున్నా. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయండి. నేను బయటికి వెళ్ళి వచ్చాను, ఉతికిన బట్టలు తీసుకొని అక్కడ వేసాను ఇక్కడ వేసాను, అవన్నీ మడవాలి. ఎవరైనా ఇంటికి వస్తారంటే అండి నేను తొందరగా ఆడతాను. ఏమంటే మా ఇల్లు అంతా రెడీగా ఏమి ఉండదు. మా పిల్లలు మొన్నటి వరకు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నా అలాగే ఉంటుందండి, వాళ్ళు లేకపోయినా అలాగే ఉంటుంది. నేను ఒక్కదాన్ని చేసుకోలేక నిదానంగా చేస్తాను. ఎవరైనా వచ్చినప్పుడు హాల్లో బట్టలు తీసుకెళ్ళి బెడ్రూమ్లో, హాల్లో ఈ కాఫీ కప్పులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళి అక్కడేసి టెన్షన్ అయిపోతూ ఉంటానండి. దానికి ముందు మనం రెడీగా ఉంటే బాగుంటుంది. హాల్ అయినా కనీసం నీట్గా పెట్టుకుందాం అనుకుంటా, కుదరటం లేదండి. ఎన్ని పనులండి ఒక్కళ్ళే చేసుకోవాలంటే. అందరిళ్ళలో సామాన్ తవ్వుతాకి బట్టలు ఆరేయడానికి మనుషులు ఉన్నారు. కొంతమంది కిచెన్లో వంటకు కూడా మనుషులు పెట్టుకుంటున్నారండి. మనం వచ్చి అన్నిటికీ మనమే అష్టావధానం చేయాలి కదండి. మధ్యలో వచ్చి మన డైట్ ఒకటి ఇది ఫాలో అవ్వడానికి చాలా టైం పట్టేస్తుందండి. ఇది వరకు ఏదో టైం ఉన్నప్పుడు కాఫీ తాగేసి అందరూ తిన్నాక ఏమైనా దోశ ఇడ్లీ ఏమైనా పొయ్యి మీద ఉండిపోతే అది నోట్లో వేసుకుని అటు పరిగెట్టేవాళ్ళండి. ఇప్పుడు మనకే బోల్ టైం పట్టేస్తుంది. డైట్ అనేసి కరెక్ట్గా తినడం, టైం ప్రకారం మెయింటైన్ చేయడం అండి. ఏదో సాయంత్రం పూట ఏదో వాకింగ్కి వెళ్ళడం, అనవసరమైన ఏదో ఉంటే స్వీట్లు గీట్లు ఉంటే అసలు అట్లా మొహం చూడడం లేదు. ఏమైనా ప్రసాదాలు అని ఇస్తే ఏదో మొక్కుబడిగా నోట్లు వేసుకోవడం. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదో వంట స్టార్ట్ చేశాను. మా అమ్మాయికి గారెలేసి ఇస్తానని చెప్పాను, పిండి రుబ్బాను. తను వచ్చే ముందు ఫోన్ చేస్తానంది. తను బయలుదేరాక తనకి ఏదో ఒక వాయి గారెలేసి తినడానికి ఇస్తాను, లేదంటే డబ్బాలు వేసుకుని వెళ్తుంది. గ్రైండర్ తీసేయాలండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి.